తెలంగాణ క్యాబినెట్ మీటింగు ఈ నెల 23వ తారీఖు సచివాలయంలో అయితే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కీలక అంశాలపైన చర్చించే నేపథ్యం అయితే తెలుస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణలో కొన్ని పథకాలు అయితే ఇస్తా ఉన్నారు. మరికొన్ని పథకాలకు సంబంధించి జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, ఏవైతే రైతులకి వచ్చే వర్షాకాలం సంబంధించిన రైతు భరోసా సంబంధించిన అంశాలపైన కూడా కీలకంగా చర్చలు అయితే జరగబోయే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అదేవిధంగా అజారుద్దీన్ కోదండరాం, ప్రొఫెసర్ కోదండరాం వాళ్ళిద్దరికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ పదవి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి సంబంధించి కూడా గవర్నర్ ఒకవేళ ఆమోదం ఇవ్వకపోతే మరోసారి క్యాబినెట్ నిర్ణయాన్ని మరోసారి గవర్నర్కి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చర్చలు అయితే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే అనేక అంశాలపైన తెలంగాణలో ఇటు వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా నేతలు కూడా చాలా మంది అధికారంలో ఉన్న నేతల పైన విమర్శల వర్షం గుప్పిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ విమర్శలన్నీ కూడా ఎలా తిప్పికొట్టాలి, మనం చేస్తున్న పథకాలు ఏ విధంగా ప్రజలకు అందించాలి, మన యొక్క ఏవైతే మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియవేసే విధంగా ఇటు క్యాబినెట్లో కీలకంగా చర్చలు అయితే జరగబోయే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా అజారుద్దీన్ సంబంధించిన మంత్రి పదవి పైన కూడా కీలకంగా అయితే చర్చలు అయితే ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఆయనకి మంత్రి పదవి ఇచ్చి కూడా 6 నెలలు, ఈ నెలతోనైతే 6 నెలలు అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది. కాబట్టి ఈ 6 నెలల్లో తనకి ఎమ్మెల్సీ హోదా కలిగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఇప్పటికే పలుమార్లు కూడా గవర్నర్ కలిసి అజారుద్దీన్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా చాలాసార్లు అర్జించినప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ ఇబ్బంది వల్ల తనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. కానీ ఇప్పటికైనా ఎమ్మెల్సీ పదవి మరోసారి కూడా కలిగించే ఆలోచనలో ఇటు కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అజారుద్దీన్ వీళ్ళిద్దరిని కూడా గవర్నర్ కోటాలో ఇటు మండలి సభకు పంపాలని ఇటు కాంగ్రెస్ హైకమాండ్ అయితే చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయితే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని నిర్మాణం చేయడానికి దానికి సంబంధించిన బడ్జెట్ ఎక్కడి నుండి తీసుకురావాలి, వాటిని దాదాపుగా 200 కోట్లకు పైనే మరి బడ్జెట్ అయితే అవసరం ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వాటికి సంబంధించి కూడా కీలకంగా చర్చలు అయితే జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా రైతు భరోసా మరియు క్యాబినెట్ విస్తీర్ణ, మరి కాళేశ్వరము మరియు వీళ్ళు ఇస్తున్న ఏవైతే 6 గ్యారెంటీలో కొన్ని గ్యారెంటీలు ఇస్తున్నారు కదా, ఆ గ్యారెంటీల పైన ఈ అన్ని అంశాలపైన క్యాబినెట్లో కీలకంగా చర్చించే అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఈ నెల 23వ తారీఖు క్యాబినెట్ చర్చలు అయితే ఉండే నేపథ్యం అయితే తెలుస్తూ ఉంది.